ఓకే సార్, స్టార్ట్ చేయండి. ముందుగా సామవేదం షణ్ముఖ శర్మ గారికి మనసు శిక్ష నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పటి వరకు దుర్గా మంత్రాల్లో కొంతవరకు మనం పూర్తి చేసుకున్నాం. నిస్తుల, నీల కికుర, నిరపాయ, నిరేత్యేయ, దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత, సర్వజ్ఞ, సాంద్రకర్ణ, సమానాధిక వర్జిత. ఇది అంతా కలిపి దుర్గా మంత్రం అంటారు. దాంట్లో నిస్తుల అంటే పోల్చి చూడడానికి లేక తూకం చేసి చూడడానికి అనువైన వస్తువు మరొకటి అంటూ ఏమీ లేదు. అమ్మవారిని మించినటువంటి శక్తి మరొకటి ఏదీ లేదు అని చెప్పి అర్థం. నీల చికుర అంటే నల్లటి ఒత్తైనటువంటి జుట్టు కలిగిన తల్లి అని చెప్పి అర్థం. ఈ నల్లటి జుట్టు అనేది నిత్య యవ్వనానికి సంకేతం. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, ఇవన్నీ కూడా ఆమె యొక్క గుణాలు కనిపించేటివి కాదు, ఉన్నట్లుండి హఠాత్తుగా స్థూల శరీరాన్ని ఎందుకు వర్ణించినారు అనేది. అది కూడా మళ్ళీ మొత్తం కాదు, కేవలం జుట్టు వరకు మాత్రమే ఎందుకు వర్ణించినారు. ఎందుకంటే దీంట్లో ముఖ్యమైనటువంటి బీజాక్షరము ని అనేటువంటి బీజాక్షరం. నిస్తుల, నీల చికుర, నిరపాయ, నిరత్యయ, ఈ బీజాక్షరం యొక్క శక్తి మనకు లభించాలనే ఉద్దేశం చేత అటువంటి ఏర్పాటు మధ్య మధ్యలో చేయబడుతుంది. పైగా అమ్మవారికి నిజంగా ఆకారము శరీరం అంటే ఏమీ లేకపోయినా మన మీద దయతో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం కోసం ఈ 4 అంశాలను ఒకేసారి మనలోకి గుర్తు తెచ్చుకోవడం కోసం ఇటువంటి ఏర్పాటు అప్పుడప్పుడు చేయబడుతుంది. కాబట్టి నీల చికుర అంటే ఆమె నిత్య యవ్వని, జన్మతః ఆమె యవ్వని, ఆమెకు జన్మ లేదు, మరణం లేదు, తర్వాత పెరుగుదల కూడా లేదు. అందుకనే ఆమె నిత్యము, సత్యము కూడా. సత్యము అంటే శాశ్వతంగా ఉండేది, నిత్యం అంటే మార్పు లేకుండా ఉండేది అని చెప్పారు. తర్వాత నిరాపాయ, ఆమె ఎటువంటి అపాయాన్ని మనకు దగ్గరికి చేరనివ్వదు. ఆమెను తలుచుకున్నట్లయితే ఎటువంటి నాశనము ఉండదు అని చెప్పి అర్థం. ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఈ అపాయము నాశనం కావడం అనేది స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికే కానీ ఆత్మ కాదు. అంటే క్రమక్రమేణా ఆమె చేపట్టుకొని నడిపించి ఈ స్థూల శరీరంలో ఉండే మలినాలను తొలగించి సూక్ష్మ కారణ శరీరాల్లో ఉండేటువంటి దోషాలను కూడా తీసేసి మనల్ని ఆత్మస్వరూపము అనేది మనకు అవగతమయ్యేటట్టుగా చేస్తుంది. అట్లా ఎప్పుడైతే మనము ఈ శరీరం కాదు ఆత్మని అనేటువంటిది నీకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు నీకు ఎటువంటి అపాయము ఉండదు అని చెప్పి అర్థం. ఆమె నిరత్యయ, ఆమెకు ఒక అవధి అంటూ ఏమీ లేదు, అనంతమైనది. కాబట్టి నాకు అందుబాటులో ఉంటుందో లేదో, మీది చాలా చిన్న పల్లెటూరు అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఆమె సర్వత్రా వ్యాపించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని చెప్పి అర్థం. అయితే అంత శక్తివంతమైనటువంటి తల్లిని పట్టుకోవడం మాత్రం అంత తేలికగా, ఆమె చాలా కష్టము ఆమెను పొందడం. ఎంతో ప్రయత్నించే తప్ప ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉండాలనేటువంటి దృఢ నిశ్చయం ఉంటే తప్ప ఆమెను పట్టుకోవడం కొంచెం కష్టమైనది అని చెప్పారు. పట్టుకోవడం కష్టం అంటున్నాడు కానీ అసలు దొరకదు అని చెప్పని లేదు. అందుకే దుర్లభ అన్నారు కానీ అదుర్లభ అనేటువంటి మాటని అలభ్య అనేటువంటి మాటని ఉపయోగించలేదు. అలభ్య అంటే అసలు దొరకదు అని చెప్పారు. దొరుకుతుంది కానీ మన ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అని చెప్పి అర్థం. అందుకే ఆమె దుర్లభ. అట్లాగే దుర్గము, ఆమె చేరేటువంటి మార్గం కూడా కొంచెం కష్టతరమైనది.
దుర్లభమైనటువంటి లేక కష్టతరమైన మార్గంలోనే ఆమెను చేరుకోవాల్సి ఉంటుంది. ఏంటా కష్టం అంటే మనస్సు నిరంతరం ప్రపంచం వైపు లాగుతూ ఉంటుంది. ఈ ప్రపంచం వైపు లాగుతున్నటువంటి మనసును నిగ్రహించి దాన్ని వెనకకి తిప్పి అమ్మ వైపు మరల్చడమే మనం చేయాల్సినటువంటి పెద్ద కష్టం. ఈ ప్రపంచం ఏమో నిత్యం ఆకర్షణలతో కూడి ఉంటుంది. అమ్మ కావాలని ఈ ఆకర్షణలు పెట్టింది. వీటి పట్ల ఆకర్షింపబడతావా లేక శాశ్వతమైన ఆకర్షణను పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తావని తెలుసుకోవడం కోసం మధ్యలో చిన్న చిన్న మిఠాయిలు లాంటివి ఏర్పాటు చేస్తుంది. మనం నిరంతరం మనసు ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంది కాబట్టి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని చెప్పి నిరంతరం ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాం. చాలా మంది ఈ బాధ తట్టుకోలేకే సన్యాసం తీసుకొని ప్రపంచం కనపడకుండా దూరంగా ఉండేటువంటి హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటారు. మనకు అటువంటి సౌకర్యం లేదు. పైగా హిమాలయాలకు పోకుండా ఇక్కడే ఉండి కనుక మనసు నిగ్రహించగలిగినట్లయితే ఆ సన్యాసం తీసుకున్న వ్యక్తి కంటే కూడా గృహస్థుడే చాలా గొప్పవాడు అవుతాడు. మనకు ఒకవేళ సాధ్యం కాకపోయినట్లయితే అమ్మ నేను చేయాల్సిన ప్రయత్నం ఇదంట, కానీ ప్రపంచం నిరంతరం తన వైపు లాక్కుంటా ఉంది, లేక ప్రపంచం నిరంతరం నన్ను కట్టి పడేస్తుంది, నేను వదిలించుకుందామని నేను ప్రయత్నం చేసినా అది నన్ను వదిలిపెట్టడం లేదు అని చెప్పి కోరుకున్నట్లయితే ఆమె తిరిగి సహాయం చేసి చాలా దుర్గంలోనికి, అంటే మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్, అన్నిటికంటే మధ్య ఉండేది, పై ఒకటోది, రెండోది, మూడోది, నాలుగోది, ఈ నాలుగింట్లో కూడా మధ్యలో ఉండి అటు 2 నామాలు ఇటు 2 నామాలు, అందుకని దుర్గా అనే మాటని మధ్యలో పెట్టడం జరిగింది. అత్యంత సురక్షితంగా ఉండేటువంటి ప్రాంతానికి నిన్ను చేర్చి తిరిగి బయటకు పోవాల్సిన అవసరం లేకుండా సకల సదుపాయాలు కూర్చి నీకు ఏదైతే అంతిమ లక్ష్యమో, మానవుడికంతా కూడా ఏదైతే అంతిమ లక్ష్యమో ఆ మోక్షం అనే అంతిమ లక్ష్యాన్ని చేరడం కోసం ఆమె సర్వదా ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఆమె దుఃఖహంత్రి, నీకుండేటువంటి అన్ని రకాలైన దుఃఖాలను కూడా ఆమె పోగొడుతుందని చెప్పారు. ప్రపంచంలో ఉన్నంతసేపు అది కావాలి ఇది కావాలని చెప్పి మనం కోరుకుంటాం, కానీ కోరుకున్న ప్రతిదానికి ముందు వెనుక తప్పనిసరిగా దుఃఖం ఉంటుంది. దుఃఖం లేకుండా సుఖం అనేది ఎప్పుడు రాదు, కష్టం లేకుండా సుఖం ఎప్పుడు కూడా రాదు. ముందు వెనుక తప్పనిసరిగా ఈ కష్టాలు ఉంటూనే ఉంటాయి. ప్రధానంగా పాప, బాబ, మ అనేటువంటి 5 రకాలైనటువంటి దుఃఖాలు లేక కష్టాలు ఈ ప్రపంచంలో మనం సుఖాన్ని కోరుకున్నప్పుడు మనకు తప్పనిసరిగా వచ్చేది. ఒకటేమో లేక పాపము లేక పుణ్యము. ఈ రెండు, నేను ఈ పని చేసినట్లయితే పాపం వస్తుందా పుణ్యం వస్తుందా, పుణ్యం వస్తే ఎంత వస్తుంది అని చెప్పి ఎప్పటికప్పుడు బేరే చేసుకోవాలి. మరొకటి దానికి ఫలితం ఉంటుందా ఉండదా, ఫలితం ఇప్పుడే వస్తుందా రాదా అని ఫలితాన్ని ఆశించి చేసేటువంటి క్రియలన్నీ కూడా పాకు సంబంధించినవి. బా అంటే బంధము, భా అంటే భయము, మా అంటే మరణం. ఈ శరీరంతో మనం ఈ ప్రపంచం మీద జీవించి ఉన్నంత కాలము ఈ రకాలైనటువంటి దుఃఖాలన్నీ ఎప్పుడు మనల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. ఆ బయట ప్రపంచంలో ఉండేటువంటి దుఃఖాలన్నింటినీ తొలగించి లోపల ప్రపంచం లేక కోటలోకి తీసుకొచ్చి ఆ దుఃఖాలన్నింటినీ పోగొడుతుంది అని చెప్పి అర్థం. అందుకని దుఃఖ హంత్రి, సుఖప్రద, దాంతోపాటు సుఖాలను ఇస్తుంది. బయట కూడా సుఖాలు ఉన్నాయి కదా అంటే బయట సుఖాలన్నీ ముందు వెనక దుఃఖంతో కూడుకున్నవి. అమ్మవారిచ్చేటువంటి సుఖం అటువంటిది కాదు. ఈ సర్వ ఇంద్రియాలకు అతీతమైనటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్నే మనం ఆనందం అని చెప్పి పిలుస్తాం. అంటే కష్టాలు లేనటువంటి సుఖం లేక నిరంతర సుఖం. ప్రపంచంలో ఉండే అన్ని సుఖాలను ఒకేసారి ఒకే చోట ఒకే కాలంలో కలబోస్తే ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆనందము అని చెప్పంటాం. లేక అత్యధికమైన సుఖాన్ని పొందినట్లయితే బ్రహ్మానందం అని చెప్పంటాం. మనం ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు కొన్ని రకాలైన సుఖాలను కొన్ని కాలాల్లో లేక కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పొందగలం. చలికాలంలో స్వెటర్ వేసుకుంటే సుఖంగా ఉంటుంది, కానీ ఎండాకాలం వేసుకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే ఎండాకాలంలో ఏసీ వేసుకుంటే బాగుంటుంది, చలికాలంలో ఏసీ వేసుకుంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ ఏకకాలంలో నీకు ఈ సుఖాన్ని ఆ సుఖాన్ని కలిపి ఒకేసారి ఇవ్వగల శక్తి అమ్మకుంది. కాబట్టి అనేక కాలాల్లో అనేక దేశాల్లో అనేక పరిస్థితుల్లో వచ్చేటువంటి సుఖాలన్నింటినీ ఓ చోట పోగు చేసి ఏమాత్రం ముందు వెనక కష్టం లేకుండా చేసి ఇచ్చేటువంటి దాన్ని ఆనందం అని చెప్పి అంటాం. అటువంటి సుఖాన్ని ఆమె ఇస్తుంది.
అందుకని ముందు దుఃఖాలను తీసేసి, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సుఖానికి ఒక దుఃఖం ముందు వెనక ఉంటుంది. కానీ ముందు వెనకుండే దుఃఖాలను తీసేసి కేవలం సుఖం లేక కేవలం ఆనందాన్ని మాత్రమే ఇవ్వగల శక్తి ఆమెకు మాత్రమే ఉందని చెప్పారు. మరొక నామము దుష్ట దూర. ఇది పైకి చూడటానికి అమ్మవారు దుష్టులకు దూరంగా ఉంటుంది అని చెప్పారు. అట్లయితే ఈ జన్మ కాదు కదా, ఇంకొక 10 జన్మలు అయితే నాకు మాత్రం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికే అవకాశం లేదు అని చెప్పి మనకు సందేహం ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు వద్దన్నా కూడా కొన్ని రకాలైన దుష్ట మార్గంలో ప్రయాణం చేయక తప్పదు. లోపల ఉండేటువంటి బుద్ధి ఒత్తిడి చేయడం వల్ల, మనసు ఒత్తిడి చేయడం వల్ల కావచ్చు, లేక చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, లేక కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, మనకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేయక తప్పడం లేదు. మరైతే నా పరిస్థితి ఏమిటంటే అటువంటి సమస్య ఏమీ లేదు. ఆమె దుష్ట దూర అంటే దుష్టులకు దూరంగా ఉంటుందని ఒక అర్థము, ఇంకొక అర్థం మనలో ఉండే దుష్టత్వాన్ని దూరం చేస్తుందని కూడా అర్థము. కాబట్టి నాకు లోపల ఈ దుష్టత్వం ఉంది, వదిలించుకోవడానికి నాకు చేత కావడం లేదు అని చెప్పి ఆమెను గనక ప్రార్థన చేసినట్లయితే ఆ దుష్టాలన్నింటినీ దూరం చేసి, మనలో దుష్టాలను దూరం చేసి సజ్జనులుగా మార్చి తన దగ్గర చేర్చుకుంటుందని చెప్పి ఒక అర్థం. ఇంకొక రకంగా ఆలోచించినట్లయితే మనము ఆ పరమాత్మ కోసం నిరంతరం ప్రయత్నం చేసేటప్పుడు బయట ఎతకాలా లోపల ఎతకాలా అని చెప్పి చాలా మందికి సందేహం ఉంటుంది. పరమాత్మ బయటే ఉన్నాడని ఖచ్చితంగా నమ్మేవాడు చాలా మంది. ఎందుకంటే పరమాత్మ అనేవాడు వైకుంఠంలోనో కైలాసానికే పరిమితమై ఉంటాడు అని చెప్పి అనుకుంటారు. అంటే అక్కడ లేడని చెప్పి అర్థం కాదు. అది స్థూల శరీరంలో ఉన్నప్పుడు ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక ప్రాంతానికి పరమాత్మ పరిమితమై ఉంటాడు. ఆ మాట నిజమే. కానీ ఆయనకు నిరంతరం అన్ని కాలాల్లో సర్వే సర్వత్రా ఉండే రూపం ఏమిటంటే అంతటా వ్యాపించినటువంటి నిర్గుణ బ్రహ్మతత్వం. కాబట్టి పరమాత్మ అనేవాడు అంతటా వ్యాపించి ఉంటాడు. భగవంతుడిగా మారినప్పుడు మాత్రము కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాడు. అంతటా వ్యాపించి ఉంటాడన్న సంగతి మర్చిపోయి బయట మాత్రమే ఉంటాడని చెప్పి బయటనే వెతికే వాళ్ళు చాలా మంది. గుళ్ళల్లో, గోపురాల్లో తీర్థయాత్రలు చేస్తూ బయట ఎక్కడో ఉంటాడు, ఆయన ఎట్లన్నా చేరుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అది తప్పేం కాదు. పూజల పునస్కారాలు చేసుకోవడం, గుడికి పోవడం, తీర్థయాత్రలు చేయడం మంచిదే. అయితే దేనికి మంచిదంటే అది మనశుద్ధి కలిగించి మనలో ఉండేటువంటి హృదయంలో ఉండే పరమాత్మని ఈ మనస్సు అనే అర్థంలో కనిపించేటట్టుగా చేసి, ఎందుకంటే పరమాత్మ దూరంగా, అతి దూరంగా ఉంటే కూడా మనకు కనపడడు, అతి దగ్గరగా ఉంటే కనపడడు. అందుకని కొంచెం దూరంలో ఈ హృదయంలో ఉండే పరమాత్మ ఇక్కడ మనసులో ప్రతిఫలించేటట్టుగా చేసుకోగలిగినట్లయితే మన లోపల వెతుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. దానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏమిటంటే మనసు అనే అర్థం ప్రస్తుతం పైన మందమైనటువంటి దట్టమైనటువంటి ధూళితో కూడింది కాబట్టి దాన్నంతా కూడా రామనామాన్ని ఉపయోగించి తుడిచి వేసుకుంటూ వచ్చినట్లయితే క్రమక్రమంగా ఈ అద్దం పైన ఉండే దుమ్ము ఎప్పుడైతే తొలగిపోతుందో తక్షణం అప్పుడే అక్కడే మన సొంత ఆకారం, మన సొంత స్వరూపాన్ని మన మనస్సు అనే అర్థంలో చూసుకోవడానికి సాధ్యమవుతుంది. ఒక్కసారి ఆత్మదర్శనం అయిన తర్వాత ఈ సహస్రాల్లో ఉండే పరమాత్మ దగ్గర చేరుకోవడం కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని బయట ఎక్కడో ఉన్నాడు అని చెప్పని వెతుకుతూ ఉండినప్పుడు బయట మాత్రమే ఉన్నాడు అనుకుంటే ఒక లోపం. బయట మాత్రమే కాకుండా లోపల కూడా ఉన్నాడని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు బయట వెతకడానికే ఇష్టపడతారు. కానీ ఎందుకంటే విగ్రహ రూపంలో బయట కనిపిస్తాడు కాబట్టి కనపడనటువంటి పరమాత్మను ఎట్లా ఎత్తుకుంటామని చెప్పి బయట ఉండే మార్గాన్ని మాత్రమే వెతుక్కుంటాడు. కానీ బయట దొరకడం చాలా కష్టం. ఎందుకంటే పరమాత్మను చేరే లోపల దారిలో అనేక ఆకర్షణలు ఉంటాయి కాబట్టి ఆ పరమాత్మను చేరుకోవడం చాలా కష్టం. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో బయట ఆకర్షణలు చాలా వరకు తగ్గిపోతాయి. కొంతకాలం పాటు మనోదర్పణం మీద కనిపించినప్పటికీ క్రమక్రమంగా అవి కూడా తగ్గిపోయి ఒక శూన్యమైనటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన మెదడులోని కుడి భాగం మాత్రమే పనిచేసి ఎడం భాగం క్రమక్రమంగా పనిచేయడం తగ్గిపోతుందో, లేక భూత భవిష్యత్తుల వెంట మనస్సు పరిగెత్తడం తగ్గిపోతుందో, అప్పుడు క్రమక్రమంగా మనస్సు నిశ్చలమై లోపలే మనం దర్శనం చేసుకోవడం అతి తేలికైనటువంటి మార్గం. అందుకే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అనేటువంటి ఒక నామాన్ని కూడా తర్వాత మనం చదువుకోబోతాం.
అందుకని ఇక్కడ దుష్టత్వము లేక దుర్మార్గం అనేది కాదు, కానీ దుష్ట దూర అంటే దూరంగా గనక వెతుకున్నట్లయితే అది దుష్టము లేక కష్టము అని చెప్పారు. లోపల వెతుక్కోవడమే సరైన పద్ధతి. ఈ బయటనే నిరంతరం వెతుకుతూ అనేక జన్మలు వృధా చేసుకున్న వాళ్ళకి అమ్మవారిని గనక ఒకసారి గట్టిగా పట్టుకున్నట్లయితే ఆ బయట ఉండే కష్టం ఏమిటో తెలియజేసి లోపల వెతకడంలో ఉండే సౌలభ్యం ఏమిటి, ఎట్లా ఎతకాలన్న సంగతి కూడా మనకు అవగతం చేసి క్రమక్రమంగా తను సాక్షాత్కరిస్తుంది అని చెప్పారు. కాబట్టి అంతర్ముఖం చేసి మనకు ఆమె దొరికేటట్లుగా చేస్తుందని చెప్పారు. మరొక నామం దురాచార శమని. ఇక్కడే ఒక పొరపాటు చేస్తూ ఉంటామని చెప్పి చెప్పాం. మధ్య మధ్యలో నిస్తుల ఖాళీ నీలచికుర అనే చోట ఆగుతున్నాం. నిరపాయ అనేది ఒక నామం, నిరత్యయ అనేది ఒక నామం. ఇక్కడ ఇట్లా మధ్య మధ్యలో ఆగుతూ వచ్చి అలవాటు కొద్ది దుష్ట దూర, దురాచార శమని, దోషవర్జిత అని పొరపాటు చేస్తారేమో. ఇక్కడ కామా లేదు, ఇక్కడ ఆపకూడదు, ఇది నామం కాదు, మొత్తం కలిపి దురాచార శమని అనేది ఒకే నామము అని చెప్పి ఇంతవరపే దీంట్లో ఉండే 5 దోషాల గురించి చెప్పినప్పుడు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ పొరపాటు మాత్రం చేయదండి. దుష్ట దూర, దురాచార శమని, దోషవర్జిత. మనకు ఉండేటువంటి దురాచారాలన్నింటినీ శమింపచేసి ఆమె మనకు ముక్తి మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సామాన్యంగా మనం మొట్టమొదటి చెప్పినప్పుడు ఎందుకు లలితా సహస్రనామాలు చదవాలి అంటే ఇతర మార్గాల్లో కూడా ముక్తికి అవకాశం ఉంది. భగవద్గీత కానీ లేక తపస్సు కానీ ఉపనిషత్తులు కానీ పట్టుకుంటే అక్కడ కూడా ముక్తికి అవకాశం ఉంది. అయితే ఉపనిషత్ మార్గంలో పోవాలంటే సన్యాసం తప్పనిసరి. భగవద్గీత మార్గాన్ని పట్టుకున్నట్లయితే సన్యాసోత్వం అక్కర్లేదు, గృహస్థుగా ఉంటేనే ముక్తిని పొందొచ్చు. కానీ అక్కడ ఒకే ఒక కోరిక కోరుకోవాలి. అదేంటంటే ముక్తి కావాలి అని చెప్పడగాలి. ఇక ఇహపరాల గురించి అడగడానికి అవకాశం లేదు. ఇహపరాలను గాలికి వదిలిపెట్టి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి మనం నదిని ఈదుకుంటూ పోయి అవతలకు చేరుకోవాలి అని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఈ కలికాలంలో అది అసాధ్యం కాబట్టి ఇహపరాల్ని మనం వదిలిపెడదామన్నా అవి మనల్ని వదిలిపెట్టావు. కాబట్టి ఈ లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి అత్యంత సులువైన మార్గం ఈ కలికాలంలో ఏమిటంటే ఒకవైపు ముక్తికి దారి తీస్తూనే ఏవైతే మనకు అడ్డంకులు ఉన్నాయో, ఇహపరాలకు సంబంధించినటువంటి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటినీ క్రమంగా తొలగించి లేక అవసరమైన మేరకు సరిచేసి అప్పుడు ముక్తినిస్తుంది. కాబట్టి ఇహపరాలతో పాటు ముక్తిని లేక ముక్తితో పాటు ఇహపరాలు ఇచ్చేటువంటి ఒకే ఒక అవకాశం మనకి ఏంటంటే లలితా సహస్రనామాలను అర్థం చేసుకోవడమే అని చెప్పి అనుకున్నాం. ఈ ఇహంలో మనల్ని గట్టిగా పట్టుకొని పరంలోనే ఉంచి మళ్ళీ మళ్ళీ జన్మ వచ్చేట్టుగా చేసేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. మనకు తెలియకుండానే వీటిని అనుసరిస్తూ ఉంటాం. అటువంటి వాటిని ఆమె శమింపజేస్తుంది. ఏవి మనల్ని ముక్తిని పొందకుండా అడ్డమవుతాయంటే మనం చేసుకునేటువంటి కార్యక్రమంలో ఈ ప్రపంచంలో ఉండినప్పుడు పాప కార్యాలు చేయొద్దు, లేక వేదములు ఏవైతే చేయొద్దని చెప్పినారో అది నిష్కర్మ కావచ్చు, నిషిద్ధ కర్మ కావచ్చు, అటువంటి కర్మలు కనుక చేసినట్లయితే మనకు పాపం లభిస్తుంది. పాపం లభిస్తే ఆ పాపం యొక్క ఫలితాన్ని దాదాపు పూర్తిగా అనుభవించాం. కాబట్టి ప్రస్తుతం ఉండేదానికంటే ఇంకా నీచమైనటువంటి జన్మను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీచమైన జన్మలో అసలు భగవంతుడి గురించి మనకు అనుకోవడానికి అవకాశం ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. ఏదైనా ఒక విపరీతమైన భయంకరమైన వ్యాధి మనకు రావాల్సిన అవసరం ఉంటే వచ్చే జన్మలోనూ అటువంటి పరిస్థితుల్లో మన మనసు ఎంతసేపు ఆ వ్యాధి మీద బాధ మీదే ఉంటుంది తప్ప పరమాత్మను తలుచుకోవడానికి సాధ్యం కాదు. మొదట్లో కాసేపు తలుచుకున్నా అది మనకు ఉండేటువంటి కర్మవశాత్తు అనుభవించక తప్పదు. కాబట్టి ఆ బాధ అట్లాగే ఉంటే భగవంతుడి మీద ఉండే నమ్మకం పోయి మనం ఇంకొంచెం అధోగతి పాలవుతాం. రెండో రకమైనది తిరిగి మనకు జన్మ ఇచ్చేటువంటి ఇంకొక పరిస్థితి ఏమిటంటే మనం చేసుకునే కార్యక్రమాల్లో పుణ్యకార్యాలు చేసుకోవడం. పుణ్యకార్యం చేసినప్పుడు ఆ పుణ్యఫలం అయిపోగానే తిరిగి మనం జన్మిస్తాం. దాదాపుగా మానవ జన్మని తీసుకుంటాం. కానీ చేసిన పుణ్యం కనుక చాలా అధికంగా ఉండినట్లయితే చాలా ఉన్నతమైనటువంటి జన్మని మనం పొందుతాం. ఇక్కడ ఉన్నతమైన జన్మ అంటే సుఖమైనటువంటి జన్మ. ఏ కోటీశ్వరుడి ఇంట్లోనో ఏం పని చేయాల్సిన అవసరం లేకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకొని తిరిగేటువంటి పరిస్థితి, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పి అట్లాంటి జన్మ మరొకటి రావు. అటువంటి జన్మ వచ్చినా కూడా నీకు ముక్తి పొందాలనేటువంటి కోరిక ఏమాత్రం కలగదు.
ఎందుకంటే అన్ని జరిగిపోతున్నాయి కాబట్టి భగవంతుడి యొక్క అవసరం మనకి ఎప్పుడు రాలేదు. జబ్బు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. అక్కడ కష్టాలు ఏమి లేవు కాబట్టి పరమాత్మను కలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేనే పరమాత్మని, అన్ని నా చేతిలో ఉన్నాయి, అన్ని జరిగిపోతున్నాయి కాబట్టి పరమాత్మ అవసరం నాకు లేదు అని చెప్పేటువంటి అహంకారం ఏర్పడదు. లేక ఎటువంటి కర్మ చేయకుండా నిష్కర్మని అనుభవించదు. అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది కూడా మనకు ముక్తినివ్వదు. కాబట్టి వేదాల్లో చెప్పినటువంటి ప్రామాణికమైన అంశాలని అనుసరించకుండా దానికి విరుద్ధంగా చేసినట్లయితే పాపం వస్తుంది. వేదాల్లో చెప్పినటువంటి పుణ్యకర్మలు చేసినామనుకుందాం, అవి కనుక కామ్య కర్మలు అయినట్లయితే ఆ రకమైన పాపం కూడా మనకు ముక్తికి వచ్చే జన్మలో దారి తీయకపోవచ్చు. మూడో రకమైన పాపం మరొకటి ఉంది. వేదాల్లో ఏవైతే చేయాలని చెప్పినారో వాటిని చేయకపోవడం వల్ల కూడా మనకు ఇంకొక రకమైనటువంటి పాపం వచ్చే అవకాశం. దాన్ని ప్రత్యావాయం అంటారు. మనకు విధి విధానాల ద్వారా ఏ సత్కర్మలు అయితే చేయాలని చెప్పి వేదాలు ఉపదేశించినాయో వాటిని చేస్తే పుణ్యం, చేయకుండా ఉండినట్లయితే ఇంకొక రకమైన పాపం. దాన్ని ప్రత్యావాయం అని చెప్పి పిలుస్తారు. ఎవరన్నా గొడుగు గనక చేసుకున్నట్లయితే వాళ్ళు పొద్దున సాయంత్రం తప్పనిసరిగా సంధ్యావందనం చేయాల్సి ఉంటుంది. ఇది వేదం విధించినటువంటి పద్ధతి. అయితే ఆ కార్యక్రమాన్ని చేసుకోకుండా వదిలిపెట్టినట్లయితే, నెగ్లెక్ట్ చేసినట్లయితే వచ్చేటువంటి పాపాన్ని ప్రత్యావాయం అంటారు. కాబట్టి పుణ్యకర్మలు చేస్తే కూడా ఒక రకమైన ఇబ్బంది, పుణ్యకర్మలు చేయాల్సినవి చేయకపోతే కూడా మరొక రకమైన ఇబ్బంది, ఇంకొంచెం నీచ జన్మకి మనం దారి తీయచ్చు. అయితే దీనికి పరిష్కారం ఏమిటనేది ఇప్పుడు మనకు తెలుసు. కర్మలు చేయాలి, కానీ ఈ చేసిన కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. ఆశించినట్లయితే దానివల్ల వచ్చే పుణ్యం సకానికి సగం తగ్గిపోతుంది. మనం చేసినట్టు పుణ్యకర్మల్ని అందరూ గుర్తించాలి, లేక ఫోటోలో పేపర్ పడాలి, లేకపోతే అక్కడ నా పేరు శాస్త్రంగా ఉండేట్టుగా రాసి పెట్టాలనుకుంటాం. అంటే మనకు ముక్తినివ్వడానికి ఉపయోగపడే పుణ్యాన్ని ఇక్కడే సగం ఖర్చు పెట్టేసుకుంటున్నాం. అందుకని తగినంతటువంటి పుణ్యఫలం లేకపోవడం వల్ల కేవలం స్వర్గం వరకు పోయి మళ్ళీ కిందకు వస్తాం, కానీ సత్యలోకాన్ని చేరుకునేటువంటి పుణ్యాన్ని మనం చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్నా కూడా అది కామ్య కర్మ కాబట్టి సత్యలోకాన్ని మనం చేర్చలేదు. అందుకని నిష్కామ కర్మ, కర్మయోగాన్ని ఎవరైతే అనుసరించి చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ స్థితిని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మూడు రకాలైన దురాచారాలు చేసి మనం ముక్తికి దూరం అవుతున్నాం. అంటే కేవలం జన్మించడం, మరణించడం అనేటువంటి విషచక్రంలోనే తిరుగుపడుతున్నాం. ఇటువంటి మూడు రకాలైన దురాచారాలను లేకుండా ఉపశమింపజేసి దానివల్ల వచ్చే నష్టాలను మనకు తెలిసినట్టుగా ఏదో ఒక రూపంలో తెలిసినట్టు చేసి దాని బారిన పడకుండా క్రమక్రమంగా ముక్తి వైపు ఎట్లా పోవాలన్న సంగతి మనకు తెలియజేస్తుంది. కాబట్టి దురాచార శమని అంటాం. మరొకటి నామం దోషవర్జిత. మనలో ఉండేటువంటి తిరిగి తిరిగి జన్మించడానికి అవసరమైనటువంటి రెండు దోషాలు మనకు ఉన్నాయి. ఒకటి రాగము, మరొకటి ద్వేషం. ద్వేషం వల్ల తిరిగి పుడతాం, ఎందుకంటే వాడి మీద కసి తీర్చుకోవాలి. కానీ రాగం వల్ల కూడా తిరిగి జన్మిస్తాం. ఒక వస్తువు పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ మనకు కనుక చాలా మోహం ఉండినట్లయితే దాన్ని పూర్తిగా ఈ జన్మలో అనుభవించి ఉండకపోతే, లేక అనుభవించినప్పటికీ పూర్తిగా సంతృప్తి కలగకపోతే దానికోసం మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సిన పరిస్థితి మనం చేతులారా మనమే కోరుకుంటా ఉన్నాం. అందుకని అసలు ఈ ప్రపంచాన్ని అమ్మ నడిపించేది ఆ రాగము ద్వేషం అనే వాటితో నడిపిస్తుంది. వీటిని తప్పించుకొని పైకి రాగలుగుతారా లేదా, దీన్ని ఈది అవతలకి దాటగలుగుతారా లేదా అని పరీక్షిస్తుంది. మనం అట్లాగే తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అసక్తులం అయిపోతామో, నాకు చేత కదనుకుంటామో, మన శక్తికి మించిన శక్తి ఒకటి ఉంది గ్రహించి ఆమెను ఎప్పుడైతే శరణ వేడతామో అప్పుడు ఆమె చేపట్టుకొని ఆ మనలో ఉండేటువంటి రాగము ద్వేషం అనే రెండు దోషాలు కూడా తొలగించేసి మనల్ని పైకి తీసుకొచ్చి ముక్తి వైపు దారి తీస్తుంది. మరొక నామము సర్వజ్ఞ. ఆమెకు అన్నీ తెలిసినది, అన్ని దేశ కాల పరిస్థితుల్లో ఉండే విషయాలు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేటివి తెలిసినవి, ముందే ముందు వెనకే ముందు అన్న సంగతి ఆమెకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి నీకు తెలియకపోయినప్పటికీ ఆమె మీద గనక విశ్వాసం ఉంచినట్లయితే జరగాల్సిన పెద్ద ప్రమాదానికి బదులుగా ఒక చిన్న ప్రమాదంతో సరిపెట్టి, ఎందుకంటే
ప్రారంభ కర్మను పూర్తి చేసుకోవాలి. కాబట్టి దాన్ని సరిపెట్టి క్రమక్రమంగా నీకు ఏ ఇబ్బంది లేకుండా, బయట నుంచి ఎవరి నుంచి నీకు ఇబ్బంది లేకుండా ఆమె కాపాడుతా ఉంది అని చెప్పి అర్థం. దీనికి కోసం సాంబోధిని షణ్ముఖ శర్మ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఒక కొంగేమో తీక్షణంగా చేప వంక చూస్తూ కట్టు కదలకుండా ఉంది. కొంతసేపు కొంగ కదలకుండా ఉండినట్లయితే అది ప్రాణి కాదు అని చెప్పి చేపలు భ్రమపడి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి లెక్క లేకుండా. అది చెట్టు అనుకొని తిరుగుతాయి. అదే కనుక కొంగ అని లేక దాన్ని మన శత్రువు అని తెలిస్తే ఆ చుట్టుపక్కలకి కూడా అయిపోవు. అందుకని ఒంటి కాలు మీద నిలబడి, సామాన్యంగా కొంగకి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2 కాళ్ళు ఉన్నట్లయితే జంతువు అని చేపలు గ్రహిస్తాయని ఒక కాలు మీద నిలబడి అది నిశ్చలంగా తపస్సు చేస్తున్నట్టుగా తాను వేటాడాల్సిన చేపల మీదనే దృష్టి పెట్టుకొని చూస్తూ ఉంటుంది. కానీ దాని వెనక ఆ కొంగను చంపాలని ఇంకొక వేటగాడు సిద్ధంగా ఉండదు. అది వేటగాడి పట్ల దానికి దృష్టి లేదు, మనసు అటువైపు లేదు, చేపల మీద ఉంది కాబట్టి అది గ్రహించలేకపోవడం. పైగా మనకు కానీ కొంగలకు కానీ ముందు పక్కన చూసే ఓర్పు నేర్పు ఉంది, కానీ వెనుకకు కనుక్కోవాలి, వెనకేముందని చూడగలిగినటువంటి కళ్ళు మనకు స్పెషల్ గా లేవు. అందువల్ల అది గ్రహించలేకపోవడం. అయినప్పటికీ సరే అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఆ ముందు నుంచి వచ్చే ప్రమాదం, వెనక నుంచి వచ్చే ప్రమాదం, ఈ రెండింటినీ కూడా పరిహరించి మనల్ని జాగ్రత్తగా ఒడ్డుకు చేస్తుందని చెప్పి అర్థం. అందుకే ఆమె సర్వజ్ఞ. ఎప్పుడు ఎట్లా ఏం జరగబోతున్న సంగతి ఆమె చాలా స్పష్టంగా తెలుసు. ఎవరైనా అడగాలి కానీ అడిగితే సాయం చేయడానికి ఆమె అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆమె సాంద్ర కరుణ, కేవలం కరుణామూర్తి మాత్రమే కాదు, సాంద్రమైనటువంటి కరుణ. ఎందుకో కరుణామూర్తి కాకుండా సాంద్ర కరుణ అనే మాటను ఉపయోగించినాడంటే ఆమె మొత్తంలో ఉండేది కేవలం కరుణ మాత్రమే. ఇక ద్వేషం కానీ ఇతరత్ర దానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు ఇంకేమీ లేవు అని చెప్పడం కోసం. ఒకవేళ ఒక మూలలో ఉన్న కరుణ ఇంకొక మూలలో ద్వేషం కనుక ఉండినట్లయితే అది ఎప్పుడో ఒకసారి పనిచేయడానికి అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి అమ్మవారి దగ్గర కరుణ తప్ప మరి ఇంకేమీ లేదు. సామాన్యంగా ఒక డాక్టర్ దగ్గరికి మనం పోతున్నామంటే ఆయన మన రోగాన్ని నయం చేస్తాడని చెప్పిపోతాం. భగవంతుడిని పూజిస్తున్నామంటే మనల్ని సద్గతి తీసుకొని పోతాడని చెప్పిపోతాం. అట్లాంటప్పుడు ఆయన సద్గతి ఇవ్వడానికి బదులుగా మనల్ని హింసించడం కనుక మొదలుపెట్టినట్లయితే మన కోరిక ఎప్పటికీ నెరవేరేటువంటి అవకాశం లేదు. కానీ అమ్మవారికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆమె కొంత దయ, కొంత ప్రేమ, కొంత కరుణ, కొంత ఈర్ష, కొంత ద్వేషం మనకు ఉన్నట్లుగా అన్ని రకాల కలగలిపి ఏమి లేదు. మొత్తం అంతా కూడా మనసులో ఉండేది ఒకటే ఒక అంశం, అది కరుణ. అది తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి ఆమెకు సాంద్ర కరుణ కలిగి ఉంది. ఎప్పుడెప్పుడు మనల్ని రక్షిద్దామా, ఎప్పుడెప్పుడు అడుగుతారా, ఎప్పుడెప్పుడు వాళ్ళకి సహాయం చేద్దామా అని ఉంటుందే తప్ప ఇంకొక రకమైనటువంటి ఉద్దేశం ఆమెకి ఏ కోసమైనా ఉండదని చెప్పడం కోసమే ఆమెను సాంద్ర కరుణ అని చెప్పి మనం పేర్కొంటాం. దీంట్లో ఈ దుర్గా మంత్రంలో చివరి అంశం సమానాధిక వర్జిత. ఆమెకు సమానమైనది ఏది లేదు, అంతకంటే ఆమెకు సమానమైనది లేదు కాబట్టి ఆమె కంటే గొప్పదైనది కూడా ఏమీ లేదు అన్న. ఇదే మాటని మొట్టమొదటి నామంలో కూడా చెప్పినాడు. నిస్తుల అంటే పోల్చి చూడడానికి ఇంకా అవకాశం అంటే ఏమి లేదు. ఆమెతో సమానమైనది ఏమీ లేదు, ఆమె కంటే అధికమైనది కూడా ఏమీ లేదు. లేక సుఖాల విషయంలో పరిశీలన చేసినట్లయితే ప్రపంచంలో లభించేటువంటి సుఖాలన్నిటినీ కలిపి ఒక పక్కన కనుక ఉంచినట్లయితే, ఆమెను ఒక పక్క ఉంచినట్లయితే ఈ ప్రాపంచిక సుఖాలన్నిటినీ కూడా పైకి తేల్చేసి తనే అత్యధికమైన బరువును కలిగి ఉన్నాను, ఆనందమే అనేటువంటి అత్యధికమైన బరువును ఆమె ఇవ్వగలుగుతుందని చెప్పారు. కాబట్టి ఆమెకు సమానం కానీ ఆమె కంటే అధికమైనది ఇది కూడా లేదు. నువ్వు కూడా ఓపిక చేసుకున్నట్లయితే నీకు అటువంటి స్థితిని ఇస్తుందని చెప్పి అర్థం. ఇక్కడ వరకు దుర్గాదేవి మంత్రమైంది. దీని తర్వాత వనదుర్గా మంత్రము మొదలవుతుంది. సాధారణంగా అన్ని మంత్రాలు ఒక చోట పెట్టకుండా ఎందుకు ఇట్లా క్లాసిఫై చేసుకుంటూ వస్తున్నారు? భవానీ మంత్రము, దుర్గా మంత్రము, అట్లాగే వనదుర్గా మంత్రం, ఇంకా తర్వాత రాబోయే వాటిలో కూడా ద్రాక్ష గుత్తుల మాదిరిగా విడివిడిగా ఈ మంత్రాలను పేర్చడం జరిగింది. ఎందుకు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది లలిత శాస్త్ర నామాల్లో అంటే, అందరికీ కష్టాలు ఉన్నాయి కానీ అందరికీ ఒకే రకమైన కష్టం ఉండకపోవచ్చు. కాబట్టి ఒక్కొక్కరికి ఆరోగ్యపరమైన కష్టం, ఒకరికి మానసికమైన కష్టం, లేక ఇంకొకరి కుటుంబపరమైన కష్టం ఉంటుంది. కాబట్టి ఎవరి కష్టానికి తగినట్లుగా ఆ మంత్రాన్ని కొంచెం గట్టిగా పట్టుకొని మామూలు కంటే ఎక్స్ట్రాగా దాన్ని పారాయణం చేసుకొని ఆ కష్టం నుంచి లేక ఆ దుఃఖం నుంచి విముక్తిని పొందుతారని ఉద్దేశం చేత
ఇట్లా విడివిడిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె సర్వమంత్రాలు ఆమెవే. కానీ ఈ మంత్రాలలో ఎందుకు క్లాసిఫికేషన్ చేసి పక్కన పెట్టడం జరిగిందంటే ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో. ఇప్పుడు చలికాలం ఉంది, మనకు స్వెటర్ అవసరం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏది అవసరమో అది మనం విడిగా తీసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఈ ప్రాపంచిక సంబంధమైన సమస్యలు తొలగించుకోవడానికి వీలుగా దాంట్లో వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఈ మంత్రాలు నిజంగా పని చేస్తాయా? ఈ గుత్తులుగా ఉన్న మాట నిజమే, ఇవి నిజంగా పనిచేస్తాయా లేక ఇంకొకటి ఏదైనా నేను గట్టిగా పట్టుకోవాలంటే సందేహం మనకు సాధారణంగా ఉంటుంది. అయితే మంత్రాలకు కూడా మహిమ ఉంది అన్న సంగతి మనకు గాఢంగా నమ్మకం కలిగితే తప్ప ఈ గుర్తులను విడివిడిగా ఉండేటువంటి శక్తులను మనం సక్రమంగా వాడుకోలేకపోతాం. సాధారణంగా అందరు చెప్పే మాట ఏమిటంటే భగవంతుడి పట్ల, వైద్యుడి పట్ల, గురువు పట్ల మనకు ఎంత విశ్వాసం ఉంటుందో ఫలితం కూడా అంతే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏం కొరత ఉండదు. కానీ మనకు ఎక్కువ విశ్వాసం ఉంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతాం, తక్కువ విశ్వాసం ఉంటే తక్కువ ఫలితం పొందుతాం. అసలు విశ్వాసమే లేకపోయినట్లయితే వైద్యుడు స్వయంగా సంజీవిని ఇచ్చినా కూడా మనం దాన్ని పని చేయకుండా చేసుకోవచ్చు. అంటే స్వయంగా సంజీవిని తీసుకున్నా కూడా అది మనకు ఉపయోగపడకపోవడం. అందుకని మనకు ముందు చాలా మంది మంత్రాలకు చింతకాయలు రావుతాయా, ఇది అయ్యే పనేనా, మెడిసిన్ తీసుకోవాలి కానీ ఇట్లాంటి వాడితే ఏమైనా జరుగుతుందా అని చెప్పి అనుకుంటా ఉంటారు. అందుకని అసలు మంత్రాలకు గొప్పదనం ఉంది అన్న సంగతి తెలుసుకోవడం కోసం ఒక చిన్న వీడియోని ఇప్పుడు సంజీవరావు గారు మీకు ప్రజెంట్ చేస్తారు. అది పూర్తి వివరణ ఇంకొక చోట ఉంది కానీ దొరకలేదు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే అది కుర్తాళం పీఠంలో ఒక 90 సంవత్సరాల క్రితం, అంటే ఇంకా అప్పటికి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలం, ఆ కుర్తాళం దగ్గర ఉండేటువంటి నదిలో ఒకసారి అనుకోకుండా ఒక శిల దొరికింది, పెద్ద శిల. అది దాదాపు చూడ్డానికి వినాయకుడు మాదిరిగా ఉంది. ఆ వినాయకుడుగా ఉండేటువంటి దాన్ని అది వాళ్ళు గుళ్ళోకి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేయాలని చెప్పి శృంగేరి పీఠంలో వాళ్ళు అనుకుంటారు. Am I disconnected? సార్ మీరు వినిపిస్తున్నారు, మేము వీడియో రెడీ చేస్తున్నాం, మీరు మాట్లాడండి. ఓకే. దాన్ని బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మ్యూజియం అధికారికి ఆ సంగతి తెలిసి అది మాకు చెందుతుంది, మేము తీసుకొని పోతామని చెప్పి అడుగుతారు. మీరు కనుక స్వయంగా ఒక విగ్రహాన్ని తయారు చేయించుకొని ఉండినట్లయితే అది మీ చేతిలో ఉంటుంది. కానీ దొరికింది కాబట్టి ఇది ప్రభుత్వాన్ని, మేము తీసుకుపోతామంటారు. ఇక్కడ దొరికేటువంటి అపూర్వమైనటువంటి విషయాలన్నింటినీ కూడా బ్రిటిష్ మ్యూజియం తరలించడం వాళ్ళ ఉద్దేశం. భారతదేశంలో ఉండేటువంటి అన్ని రకాలైన సంపదలను వాళ్ళు అక్కడికి చేర్చడమే వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి వాళ్ళతో పోట్లాడి దిగుతారు. అప్పుడు మౌనస్వామి అయిన ఆ కుర్తాళం పీఠానికి అధిపతి ఆయన ఏమంటాడంటే, మీరు తీసుకుపోయి దీన్ని మ్యూజియంలో పెడతారు, మ్యూజియంలో ఉండేటివన్నీ కూడా జీవం లేనిటువంటి విగ్రహాలే కదా అని అడుగుతాడు. అవును, అంతే, మేము అదే ఏర్పాటు చేస్తామంటాడు. అప్పుడు ఈయన చెప్తాడు, ఇది జీవం లేదు కాదు, జీవం ఉంది, అందుకని దీన్ని మీరు తీసుకోవడానికి వీల్లేదు, మేము ఇక్కడ స్థాపన చేసుకుంటామంటాడు. రాతికి జీవం ఉండడం ఏమిటండి అంటే, ప్రస్తుతానికైతే దానికి జీవం లేదు, కానీ దానికి ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తామో అప్పుడు అది జీవాన్ని పొందగలుగుతుంది, కాబట్టి అది మాకు చెందుతుందని చెప్పి అంటారు. ఈ విషయాన్ని మొత్తం పోయి గవర్నర్కి, ఆ మెడ్రాసు అప్పుడు పాలిత ప్రాంతం, మెడ్రాస్ గవర్నర్కి ఆయన నివేదిస్తే, అదేందుకు విచిత్రం, చూద్దాం పదా అని చెప్పి ఒక ఇంగ్లీష్ వైద్యుడిని, ఇంకొక భారతీయ వైద్యుడిని, ఆయన కూడా ఎంబీబీఎస్ ఆయనే, ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ నిలబెడతాడు. దీనికి జీవం ఉంది అంటున్నారు, నిరూపించండి, మా డాక్టర్లను తీసుకొచ్చామంటాడు. అప్పుడు ఈ మౌనస్వామి ఇద్దరు డాక్టర్లను ఒకసారి రాతిశిలను పరిశీలించండి, జీవం ఉందో లేదో అంటాడు. రాతిశిలకు జీవం ఎక్కడ ఉంటుందండి, దాన్ని పరిశీలన చేయడం ఎందుకు, చూడక్కర్లేదంటారు. అట్లా కాదు, మీరు ఒక్కసారి చూసి చెప్పండి అంటే వాళ్ళు స్ట్రెత్ అది పెట్టి చూసి, నాడి అది పట్టుకొని చూసి దీనికి జీవం లేదు అంటారు. అప్పుడు ఆ గవర్నర్ గారు ఎదుటే ఆ మౌనస్వామి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి తిరిగి పరిశీలించమంటాడు. విచిత్రం ఏంటంటే, స్టెత్ పెట్టి చూస్తే లోపల గుండె దనాదన కొట్టుకోవడం స్పష్టంగా వినిపిస్తుంది. అట్లాగే నాడి పట్టుకొని చూస్తే నాడి కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ దెబ్బతో ఆ గవర్నర్ వచ్చిన మన వైద్యులు ఇద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ వదిలేసిపోయినారు. గణపతిని నాడీ గణపతి అంటారు. అది సాయంత్రం వరకు అట్లా ఉండేది, తర్వాత ఆ జీవాన్ని లోపల
దాన్ని నాడీ గణపతి అని చెప్పి అంటారు. నాడి కొట్టుకునేది స్పష్టంగా అర్థమైంది కాబట్టి నాడీ గణపతి అంటారు. ఇప్పుడు కూడా అది ఉంది. ప్రస్తుతం ఆ పీఠానికి అధిపతి ఇంతవరకు మన గుంటూరులో హిందూ కాలేజీలో పనిచేసినటువంటి తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన పేరు నాకు సరి గుర్తులేదు. అమ్మాయి ఆయన పేరేంటి? సిద్ధేశ్వరానంద భారతి గారు. ఆయన ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ఆయనే ఈ విషయాన్ని ఒక వీడియోలో చెప్పినారు. కానీ ఆయన పూర్తి చెప్పిన వీడియో కరెక్ట్ దొరకకపోవడం వల్ల వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది ఎందుకోసం చేస్తున్నానంటే మంత్రాలతోటి చేయొచ్చు అనేది స్పష్టంగా మనకే కాదు బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలిసింది. ఈ విషయాన్నంతా కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన కాలంలో 90 సంవత్సరాల క్రితం గెజెట్ లో నోటిఫికేషన్ ద్వారా కూడా తెలియజేసినారు. కావాలంటే మెడ్రాస్ లైబ్రరీలో ఉండే గెజెట్ లో మనం ఈ విషయాన్నంతా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాళ్ళని కాదు, రాళ్లలో కూడా ప్రాణశక్తిని ఆహ్వానం చేయొచ్చు అనే సంగతి మీకు గట్టిగా నమ్మకం కలిగించడం కోసమే ఈ సంగతి చెప్తున్నాను. ఎందుకంటే ఈ మంత్రము, యంత్రము, తంత్రం అనేటువంటివి మనం తర్వాత చెప్పుకోబట్టి దుర్గా మంత్రంలో వస్తాయి. కాబట్టి ముందుగా మనకు ఆ నమ్మకం కలిగినప్పుడు సులభంగా అర్థమవుతుందని చెప్పి వీడియోని ఇప్పుడు ప్లే చేయమంటున్నాను. సంజయ్ రావు, గో హెడ్. ఓకే సార్. నేను సౌండ్ మాకు రావట్లేదు. మీకు సౌండ్ రావడం లేదా? మీకు వినిపిస్తుందా సార్? ఆడియో వీడియో వీడియో కనిపిస్తుంది కానీ సౌండ్ లేదు సార్. మేడం షేర్ అని కొట్టేసి ఒకసారి. ప్రసన్న మేడం, ప్రసన్న మేడం మళ్ళీ ఒకసారి షేర్ అని కొట్టి ఆప్షన్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ షేర్ కంప్యూటర్ సౌండ్ అని కింద క్లిక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్. ఓకే, ఐమ్ స్టాపింగ్. మళ్ళీ షేర్ అని కొట్టండి, స్క్రీన్ షేర్ అని కొట్టి యా లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చెక్ బాక్స్ క్లిక్ చేసి ఓకే షేర్ కొట్టండి. అప్పుడు మాకు సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ప్లే చేయండి, షేర్ కొట్టండి. ఇప్పుడు ప్లే చేయండి. వస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రవి. వెల్కమ్ టు డ్రీమ్ వాష్ ఛానల్. మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన మరియు శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయి. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆలయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. అదే నాడీ గణపతి ఆలయం, తమిళనాడు. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ. రాతికి ప్రాణం ఉంటుందా అని బ్రిటిష్ గవర్నర్ హేళన చేసి చివరకు నివ్వెరపోయి తాను కూడా గణపతి భక్తుడిగా మారడానికి గల కారణం ఏమిటి? మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నాయి. అలాంటి అరుదైన అద్భుత ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్తారు. బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటే వచ్చి రాత్రికి ప్రాణం ఉంటుందా అని హేళన చేయగా ఒక సిద్ధయోగి తను రుజువు చేసి ఆ గవర్నర్ నమస్కరించేలా చేశాడు. మరి ఆలయం ఎక్కడ ఉంది, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయంలో ఏం జరిగింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కుర్తులం ఉంది. ఇక్కడే మౌనస్వామి మఠం, కుర్తుల పీఠం, గణపతి ఆలయం ఉన్నాయి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం మాత్రమే కాదు, పరిశోధనలో కూడా రుజువైంది. ఇక్కడ ఉన్న చిత్రావతి జలపాతం దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి చాలా వేగంగా కిందకు దూకుతుంది. ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడం మాత్రమే కాదు, మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు.
ఇక గణపతి ఆలయం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న గణపతిని నాడీ గణపతి అని పిలుస్తారు. ఇలా నాడీ గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే మహాసిద్ధయోగి మౌనస్వామి తపస్సుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత గణపతి దేవుడిని ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని భావించారు. అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణప్రతిష్ఠ ఏంటి అంటూ అనడంతో ఆ సిద్ధయోగి ఒక వైద్యుని పిలిపించమని చెప్పగా అతడు పిలిపించాడు. మౌనస్వామి వైద్యునితో విగ్రహానికి నాడీ పరీక్ష చేయమని చెప్పారు. అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూ పరీక్షించి నాడీ చప్పుడు లేదని చెప్తాడు. అప్పుడు మనుస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెథోస్కోప్తో పరిశీలించిన వైద్యుల్లో ఒక ఆశ్చర్యం కలిగి గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుందని చెప్పాడు. దీంతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని గణపతికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళారు. ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలిసిన గణపతి దేవుడికి నాడీ గణపతి అనే పేరు వచ్చింది. అయితే ఇక్కడ స్వామివారి తొడల నుంచి శబ్దం వచ్చిందని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా దోవతి కడతారు. ఇలా ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ మహిమగల ఆలయానికి భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వచ్చి నాడీ గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్ధేశ్వరి పీఠాన్ని దర్శించుకుంటారు. థ్యాంక్ యూ. శక్తి అనే దానికి రూపం లేదు, అది అంతటా వ్యాపించే ఉంటుంది. పైగా ఈ శక్తి అన్ని రకాలైన శక్తులను తనలో ఇముడ్చుకున్నది. 18 రకాలైన శక్తులు ఇందులో కలిసి ఉంటాయి. ఈ 18 రకాలైన శక్తులతో పాటు ఈ శక్తితో సహాయంతో ఈ శక్తిని క్లుప్తీకరించడం ద్వారా లేక ఇంకా దగ్గరికి చేర్చడం ద్వారా వచ్చేటువంటి పంచభూతాలు దీంతోనే ఉంటాయి. అమ్మవారికి ఒక రూపం అంటూ ఏమీ లేదు, కానీ మనం గనక కోరుకున్నట్లయితే మనకు దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం ఆమె లలిత త్రిపుర సుందరిగా ఒక్కసారి ఉద్భవించింది. ఇప్పుడు కూడా కావాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన రాజేశ్వరి విద్యను పట్టుకొని తెలిసిన గురువు దగ్గర గట్టిగా కనుక మనం దాన్ని ఉచ్చరించినట్లయితే లేక జపం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. అమ్మవారు ఒక బాల త్రిపుర సుందరి మాదిరిగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, మన ఒంట్లో కూడా ఉంటుంది అనే సంగతి ఇంతవరకు ఇంకొక వీడియోలో మనం చూసాం, రాఘవ నారాయణ శాస్త్రి గారి వీడియోలో. కాబట్టి మంత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అంతటా వ్యాపించి కనపడకుండా ఉండేటువంటి శక్తిని ఒక చోటుకి చేర్చి మనకు ఒక ఆకారంలో కంటికి కనిపిస్తున్నట్టుగా చేయడం కోసం అది ఉపయోగపడుతుంది. అయితే అందరూ మంత్రాన్ని పట్టుకోగలుగుతారా అంటే అందరికీ మంత్రం సాధ్యం కాకపోవచ్చు. అది గురువు ద్వారా దీక్ష తీసుకుంటేనే ఉపయోగపడుతుంది తప్ప పుస్తకాల్లోనో వీడియోలోనో చూసి ఓం ఐం శ్రీం అంటే మాత్రం అది ఏమి ఉపయోగపడదు. ఒక్కొక్కసారి సరిగా చదవకపోతే అది వ్యతిరేకమైన ఫలితాన్ని కూడా మనకి ఇస్తా ఉంటుంది. కాబట్టి అట్లా దీక్ష ఇచ్చే గురువు దొరకాలి. వచ్చిన తర్వాత నియమనిష్టలతో మనం చేసుకోగలాలి. ఆచార వ్యవహారాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అది అటామిక్ బాంబు లాంటిది. అంత శక్తిని అంతా ఒక చోట పోగు చేస్తున్నాం కాబట్టి తుపాకీ గుండులోకి మందంతా కూరినట్లయితే ఎట్లా ఉంటుందో అటు ఒక చోట చేరుకుంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ప్రమాదాలకు కూడా దారితీయచ్చు. అందుకని గురువు యొక్క పర్యవేక్షణలో దాన్ని చేయాలి. అయితే నాబోటి మామూలు వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే నాకు మంత్రదీక్ష ఇచ్చేటువంటి గురువు దొరకలేదు, ఇచ్చిన దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకునేటువంటి పద్ధతి నాకు తెలియదు. కానీ దాని యొక్క ఉపయోగం మాత్రం నాకు కావాలి. ఒక్కొక్క రకమైన మంత్రానికి ఒక్కొక్క రకమైన ఉపయోగం ఉంటుంది, ఒక్కొక్క రకమైన మూర్తికి ఒక్కొక్క రకమైన ఉపయోగం ఉంటుంది. కాబట్టి నాకు అవసరం కొద్దీ ఏదో ఒక మంత్రాన్ని నేను పట్టుకుంటే అది నేను చేయడం సాధ్యం కాకపోతే దాని ఫలితం పొందడం ఎట్లా అంటే ఆ మంత్రం యొక్క శక్తిని అంతా తీసుకొచ్చి ఒక యంత్ర రూపంలోకి నిక్షిప్తం చేస్తారు. అది ఒక రేకు మీద కోణాలతోటి త్రికోణంతో మనకు శ్రీచక్రం అటువంటి యంత్రమే. అది మేరు రూపంలో ఉండొచ్చు, ఎత్తుగా ఉండొచ్చు, లేకపోతే కేవలం 2 డైమెన్షన్ లో కూడా ఉండవచ్చు. అటువంటి దాంట్లోకి శక్తిని అంతా తీసుకొచ్చి అక్కడ పెడతారు, పెట్టి దాన్ని నీకు ఒప్పజెప్తారు. అయితే దాన్ని ఎట్లా వాడుకోవాలన్న సంగతి కూడా నీకు తప్పనిసరిగా అర్థమై ఉండాలి. అది ఇచ్చినంత మాత్రం నువ్వు సక్రమంగా వాడుకుంటా అని చెప్పి నమ్మకం ఏం లేదు. దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది కూడా మనకు అర్థమై ఉండాలి. లేక సులభంగా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
మనం ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ జరుపుతున్నామంటే పాత రోజుల్లో కేవలం టెలికాన్ఫరెన్స్ అంటే చాలా గొప్ప అంశం. అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుండగా ఒకరినో ఇద్దరినో తిరిగి కాన్ఫరెన్స్ కాల్లో తీసుకుని పోయి నలుగురు కలిపి ఒకేసారి మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం. కానీ రాను రాను ఏమైంది, ముఖాలు చూసుకుంటూ మాట్లాడితే తప్ప విషయం సరిగా అర్థం కాదని చెప్పి మామూలుగా వీడియో కాన్ఫరెన్స్ ని ఇప్పుడు అదనంగా యాడ్ చేశారు. కేవలం ఆడియో కాన్ఫరెన్స్ కాకుండా వీడియో కాన్ఫరెన్స్. ఈ వీడియో కాన్ఫరెన్స్ కి అవకాశం ఇచ్చేటువంటి వాటిలో బాగా ఉపయోగపడేది జూమ్ అనేటువంటి అప్లికేషన్. ఇవి కాకుండా 2-3 రకాలైన అప్లికేషన్లు ఉన్నాయి, కానీ వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ అప్లికేషన్ ఏమిటంటే జూమ్. కాబట్టి అది మంత్రం. దాన్ని ఏం చేస్తాము, మనకు డైరెక్ట్ గా అట్లా మాట్లాడే శక్తి లేదు కాబట్టి ఆ అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. కాబట్టి అది యంత్రం. దర్ఫోర్ ఇప్పుడు మన సెల్ ఫోన్ లో కానీ లేక ట్యాబ్ లో కానీ లేకపోతే ఇంకొక కంప్యూటర్ లో కానీ జూమ్ అనే అప్లికేషన్ తెచ్చుకుంటాం. అది యంత్రం. ఆ యంత్రాన్ని ఎట్లా వాడుకోవాలనేది మనకు తెలియాలి. ఇందాక మనం కాసేపు ఆడియో వచ్చి కాసేపు వీడియో మాత్రం వచ్చి ఆడియో రాక కంటాలు పడ్డాం. కాబట్టి దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏ రకంగా వాడుకోవాలని కూడా తెలుసుకుందాం. దాన్ని తంత్రము అని చెప్పి అంటారు. కాబట్టి మంత్రము, యంత్రము, తంత్రము అనే వాటిని కరెక్ట్ గా అర్థం చేసుకొని వాడినట్లయితే గురువు లేకపోయినప్పటికీ కూడా మనం వాటి యొక్క ఫలితాలను పొందడానికి మనకు అవకాశం ఉంది. చాలా మంది దీన్ని నమ్ముకొని బజార్లో దొరికే రాగు రేకుల మీద గీసినటువంటి త్రికోణాలు, చక్రాలు లేక శ్రీచక్రాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. దానివల్ల ఏమీ ఉపయోగం ఏముండదు. ఎందుకంటే ముందు ఆ యంత్రంలోన మంత్ర శక్తి నిబద్ధం అయి ఉండాలి. అది మొత్తం ఎలక్ట్రిసిటీలో ఒక చోట నిల్వ చేసినటువంటి కండెన్సర్ లాంటిది లేక కెపాసిటర్ లాంటిది. కాబట్టి ఆ శక్తి అక్కడ నిల్వ చేయబడి ఉంటేనే అది ఉపయోగపడుతుంది తప్ప ఒట్టి నిల్వ చేయకుండా ఆకారం మాత్రం ఉండేటువంటి దాన్ని తెచ్చుకుంటే ఉపయోగం అంటే ఏముండదు. కాబట్టి దాన్ని చాలా నియమనిష్టలతోటి మంత్రాన్ని మన బదులు ఎవరో చదివి ఆ మంత్ర శక్తిని అంతా కూడా యంత్రంలోన నిబద్ధతం చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఒక చోట ఒక విగ్రహం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అంటే కొన్ని చోట్ల అదే విగ్రహమే తిరుపతి వెంకటేశ్వరుడు ఉంటాడు, తర్వాత ద్వారకా తిరుమల వెంకటేశ్వరుడు ఉంటాడు. దీంట్లో తిరుపతి వెంకటేశ్వరుడు చాలా హై అనుకుంటాం, తర్వాత దాన్ని నెక్స్ట్ అనుకుంటాం. చాలా చోట్ల అనేక ఊర్లలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి, కానీ అంత శక్తివంతం కాదు. కొన్ని గుళ్ళకి ఎవరు పోను కూడా పోరు. కారణం ఏమిటంటే ఆ విగ్రహానికి ఆ శక్తి లేదు. ఎందుకు లేదంటే విగ్రహాన్ని స్థాపించే ముందు కింద యంత్రాన్ని స్థాపించి ఉండాలి. ఆ యంత్రం కరెక్ట్ అయినటువంటి యంత్రం అయి ఉండాలి. గీతలు అవన్నీ కూడా సక్రమంగా ఉండాలి. అంతేకాదు మంత్ర శక్తిని దాని నిండా నింపి పెట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ విగ్రహంలోంచి అది పైకి ఫౌంటైన్ మాదిరి వెదజల్లి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి కేవలం రాగిరేకులు అవి తెచ్చి పెట్టుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. చాలా శక్తివంతమైన మంత్రం దాంట్లోన బద్ధీకరణ చేసి మనకు యంత్రాన్ని ఎవరో ఒక స్వామి ఇచ్చినాడు అని చెప్పి అనుకున్నాం, శ్రీచక్రాన్ని ఇచ్చినాడని చెప్పి అనుకున్నాం. ఇచ్చినంత మాత్రాన దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియకపోయినట్లయితే ఊరికే కుంకుమ అది వేసినట్లయితే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అది కేవలం పూజ చేసుకోవడం మాత్రమే అవుతుంది తప్ప దాన్ని వాడుకునే పద్ధతి ఎట్లా అని తెలియకపోతే మనకు ఉపయోగం లేదు. అందుకని ఆ త్రికోణాలలో ఎక్కడ ఏ శక్తి ఉంటుందని తెలుసుకొని అక్కడ మాత్రమే కుంకుమ వేసి అర్చన చేయాలి. లేక మనకుండే సమస్యను బట్టి దాన్ని ఎట్లా వాడుకోవాలని తెలుసుకుంటే తప్ప అది మనకు ఉపయోగపడడానికి అవకాశం లేదు. ఇన్ని కష్టాలు మేము పడలేము, గురువు దొరకడు, సరైన యంత్రము దొరకదు. యంత్రం దొరుకున్న వాడుకునే పద్ధతి నాకు తెలియదు. ఏం చేయాలంటే అందరికీ ఒకటే దిక్కు లలితా సహస్రనామం. అందుకే అక్కడక్కడ గుర్తుల కింద ఆ శక్తిని నిబద్ధత చేసి పెట్టుంది. అక్కడ శక్తి ఉందన్న సంగతి మీకు తెలాల్సిన అవసరం లేదు. అక్కడ మంత్రం ఉందన్న సంగతి మీకు తెలాల్సిన అవసరం లేదు. ఉంది అనే నమ్మకం ఒకటి కనుక ఉంటే, మంత్రం పనిచేస్తున్న నమ్మకం కనుక మీకు కలిగితే, మనకు ఉండేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన మంత్రాలు మనం వాడుకోవాలి అనేది మనం తెలుసుకుంటా పోతే, మొట్టమొదటి చెప్పిన మంత్రాల్లో ఆమె నిరాకార రూపం చెప్పబడింది. దుర్గా మంత్రం దగ్గర నుంచి మనకు మంత్రాలు మొదలైనవి. ఆ దుర్గా మంత్రం ఎట్లా మనకు ఉపయోగపడుతుందని ఇంతవరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ వనదుర్గా మంత్రం ఎట్లా ఉపయోగపడుతుందో తెలుసుకొని పక్కన పెట్టుకోవడమే. అంటే క్లాసిఫై చేసి పక్కన పెట్టుకుంటాం. మనం ఏదైనా ఒక కొత్త పరికరం ఏదైనా కొన్నట్లయితే, అది వాషింగ్ మెషిన్ కావచ్చు లేక ఫ్రిడ్జ్ కావచ్చు కొన్నట్లయితే హౌ టు యూజ్ అని చెప్పి ఒక చిన్న బుక్లెట్ మాదిరి ఇస్తారు, దాన్ని ఎట్లా వాడుకోవాలి. అది తంత్రం. ఈ తంత్రాన్ని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఇదన్నీ వాడుకోవాలని చెప్పి ఉద్దేశం కాదు. మనకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బందికి సరిపోయిన మంత్రం ఎక్కడుందో కాస్త వెతుక్కొని
దాని మామూలు కంటే ఎక్కువ సార్లు మనం అనుకోగలిగినట్లయితే మనకు అనుకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ లోకంలో ఉండే సమస్యలు, పరలోకంలో ఉండే సమస్యలు తీరి ముక్తి వైపు మనం ప్రయాణం చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడి నుంచి మనం తీసుకున్నటువంటి ఈ లలితా సహస్రనామాలని ఒక పెద్ద యంత్రాన్ని, అంటే అన్ని రకాల శక్తులు కలిగినటువంటి యంత్రాన్ని ఎప్పుడు ఎట్లా వాడుకోవాలని చెప్పేదే తర్వాత ఎక్స్ప్లెనేటరీ పార్ట్ అంతా కూడా. కాబట్టి హౌ టు యూజ్ అనేటువంటి దాన్ని ఇక్కడ నుంచి మనం క్రమంగా స్టడీ చేయబోతున్నాం. అవి ఒకసారి స్టడీ చేసి పక్కన పెట్టుకోవడం, రోజు వాటిని వాడుకోవాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు ఎట్లా వాడుకోవాలని తెలుసుకోవడం కోసం మనం వనదుర్గ మంత్రం రేపు నుంచి ప్రారంభిద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు అడగండి. Yeah, you can unmute yourself and you can ask. గురుగారు, ఇది మనిషికి బాధ ఎందుకు కలుగుతుందండి? అంటే ఒక వ్యక్తి మీద మనము అది అభిమానమో ప్రేమో ఏదో పెంచుకుంటాము. ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్స్ ని వాళ్ళు రీచ్ కారు. అంటే ఒక్కొక్కసారి మనల్ని కన్సిడర్ చేయరు, ఒకసారి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే బంధం వల్ల వచ్చే బాధ అసలు అట్లా ఎందుకు వస్తుంది? ఎలా? ఒక కవి ఏం చెప్పినాడంటే, ప్రపంచంలో 2 రకాలైన దుఃఖాలు. ఒకటి అనుకున్న పని కాకపోవడం, రెండవది అనుకున్న పని అయిపోవడం అన్నాడు. ఈ 2 రకాలైన బాధలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అనుకున్న పని కాకపోవడం అంటే అనుకున్నది అనుకున్నట్లుగా కాకపోవడం వల్ల బాధ వస్తుంది. మీకు వచ్చిన బాధ అట్లాంటిది. ఒక్కొక్కసారి అనుకున్న పని అనుకున్నట్లుగానే జరుగుతుంది, అప్పుడు కూడా బాధనే వస్తుంది. ఎందుకంటే అయిపోయింది ఇంకా అని వాట్ నెక్స్ట్ అనేది, ఎందుకంటే ఇది సంపూర్ణమైన సంతృప్తిని ఇవ్వదు. వాడుకునే కొద్దీ ఇంకొంచెం పెరుగుతూనే ఉంటుంది, ఇంకో కొత్త దాని వైపు మనసు పరిగెత్తా ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాలైన బాధలు వస్తాయి. అయితే ఏ బాధ ఎప్పుడు రావాలి, ఎంత మోతాదులో రావాలి అనేది ఈ జన్మకు సంబంధించింది కాదు. ఈ జన్మలో మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో, సంతోషం కానీ, సుఖం కానీ, బాధ కానీ, కష్టం కానీ, అది గత జన్మ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు వచ్చింది. ఈ జన్మలో చేసుకుని దానికి రియాక్షన్ గా మనం ఏం చేస్తామో అది వచ్చే జన్మలో మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో నాకు వచ్చినటువంటి కష్టం ఎందుకు వచ్చిందంటే, పోయిన జన్మలో నేను ఇట్లాంటి పని చేస్తుండడం వల్ల నాకు కలిగినటువంటి కష్టాన్ని నేను పోయిన జన్మలో వాళ్ళకి కలిగించినాను, అది ఇప్పుడు అనుభవిస్తున్నాను. అది తిరిగి నా కోపంగా మారి వాళ్ళని కష్టపెట్టినట్లయితే మళ్ళీ వచ్చే జన్మలో రిపీట్ అవుతుంది. కాదు, ఇది నేను స్వయంకృత అపరాధం, వాళ్ళు కాదు నన్ను బాధ పెట్టింది, నేను పెట్టిన బాధ ఈ రోజు నేను రిఫ్లెక్టివ్ గా మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నాను, కాబట్టి ఇది రిపీట్ కాకూడదు అని చెప్పి అనుకున్నట్లయితే క్షమించేయడం అనేది మనం నేర్చుకుంటాం. కాబట్టి బాధలు చాలా మంది పెడతారు, చాలా రకాలుగా పెడతారు. ఎవరు బాధ పెట్టినా కూడా క్షమించడం అనే గుణం కనుక మనకు ఉంటే ఈ జన్మకు తప్పదు, కానీ వచ్చే జన్మలో ఇంక రిపీట్ కాకుండా మనం కాపాడబడతాం. కాబట్టి క్షమాగుణం అనేది చాలా ఇంపార్టెంట్. బాధ పెట్టినారంటే అది గత జన్మలో మనం చేసుకున్నది ఇక్కడ ఫలితం అనుభవిస్తున్నా ఉండొచ్చు, లేక మనకు ఒక గుణపాఠం నేర్పించడం కోసం పరమాత్మ చేసిన ఏర్పాటు కూడా అయి ఉండొచ్చు. కాబట్టి బాధ అనేది శిక్ష కాదు, శిక్షణ అనుకుంటే మనకు నెక్స్ట్ జన్మకు క్యారీ కాదు. ఇది నేను శిక్ష అనుకొని కోపం పెంచుకుంటే వచ్చే జన్మకు తిరిగి క్యారీ అవుతుంది. అది డిఫరెన్స్. మనిషి ఎప్పుడు సంతృప్తి పొందుతాడండి? ఇప్పుడు ఏంటంటే ఒకటి లేదని ఆలోచన చేస్తూ ఉంటాము, అంతకు ముందు ఇంకొకటి ఉండింటది, ఉన్నది దాంతో సంతోషపడకుండా వేరేది కావాలని కోరుకుంటాం. అది వచ్చిన తర్వాత ఇది పోయింది అనుకోండి, ముందున్నది అరే ఇప్పుడు దాని గురించి బాధపడతారు. ఇది ఏంటి సార్ ఈ సైకిల్? ఈ సైకిల్ ఎందుకు ఏర్పడుతుంది అంటే, మనకు కావాల్సిందేమో సంతోషం. సంతోషం అనేది ఎప్పుడు వస్తుందని అడిగినారు కదా. సంతోషం ఎప్పుడు వస్తుందంటే అన్నీ నీ దగ్గరకు వచ్చినప్పుడు సంతోషం వస్తుంది. ప్రపంచంలో ఉండేటివన్నీ సొంతమైనట్లయితే సంతోషం వస్తుంది. అయితే కొంతమంది కొన్నిటినే కోరుకుంటారు.
కొంతమంది డబ్బుని 1 లక్ష రాగానే అక్కడ సంతృప్తి పొందరు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. వీడికి ఏమాత్రం సంతృప్తి లేదు, డబ్బు పిచ్చి పట్టుకుంది అని చెప్పి మనం అంటాం. కొంతమందికి డబ్బు పిచ్చి ఉండదు, డిగ్రీల పిచ్చి ఉండొచ్చు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకొక డిగ్రీ, ఇంకొక డిగ్రీ. అయితే ఇంకా కావాలి అనేది మానవ సహజం. మీకొక్కరికే కాదు, ప్రపంచంలో అందరికీ కూడా సహజం. కాబట్టి కొంతమందికి ఒక రకమైన పిచ్చి, కొంతమంది డబ్బు పిచ్చి, కొంతమంది కీర్తి పిచ్చి, కొంతమంది పదవి పిచ్చి ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది? అసలు మూల కారణం ఏమిటంటే, ఒకప్పుడు అన్నీ మన సొంతమైన పరిస్థితిని మనం ఒకప్పుడు అనుభవించి ఉన్నాం. కాబట్టి ఇంకేం అవసరం లేదనే స్థితిలో మనం అప్పుడున్నాం. హఠాత్తుగా ఆ స్థితి నుంచి అన్ని ముక్తి అంటారు. ఆ ఆనంద స్థితి నుంచి మనం ప్రపంచాన్ని మీద తోయబడ్డాం. జస్ట్ మనం ఎట్లా రియాక్ట్ అవుతామని చెప్పి తెలుసుకోవడం కోసం పరమేశ్వరుడు ఆడుతున్నటువంటి ఒక చిన్న నాటకం మాత్రమే ఇది. ఈ నాటకంలో మనం సక్సెస్ అవుతామా, లేక ప్రపంచంలో ఉండే చిన్న చిన్న కష్టాలు సుఖాలతోటే సరిపెట్టుకుంటామా, లేక శాశ్వతమైన సుఖాన్ని మనం కోరుకుంటామా అని టెస్ట్ చేయడం కోసం అతను జగన్నాటక సూత్రధారి ఆడుతున్నటువంటి ఒక నాటకం. అందుకని ప్రతి వ్యక్తికి కూడా అసంతృప్తి అనేది ఉండడం చాలా అవసరం అంటాను నేను. ఎందుకంటే సంతృప్తి అనేది కనుక ఉంటే, నాకేం వద్దని ఊరికే కూర్చుంటే అతను ఎప్పుడు ముక్తిని పొందలేడు. నాకు ఒకటి వచ్చిన తర్వాత అట్లాంటిదే ఇంకొకటి కావాలనుకోవడం, లేక ఒకటి వచ్చినప్పుడు ఒకటి పోతే ఆ పోయింది కూడా మళ్ళీ నాకు రావాలి అనేటువంటి అసంతృప్తి ఉండడం వల్లనే మనిషి నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాడు, వెతుకుతూనే ఉంటాడు, కావాలని కాంక్షను కలిగి ఉంటాడు. కావాలనే కోరిక ఉన్నవాడు మాత్రమే, అంటే అతనికి ఎప్పటికీ తృప్తి ఉండదు, నిత్య తృప్తుడు కాదు. నిత్య తృప్తుడు కావాలంటే అన్ని పొందిన స్థితి, మోక్ష స్థితిని తను చేరుకోవాలి. కాబట్టి ఈ అసంతృప్తి లోపల ఉండడం ఎందుకోసం అంటే మన మంచి కోసమే. ఇది కావాలి, అది పోయింది అని చెప్పి వెతుక్కుంటా ఉంటే, ఈ వెతకడం జరిగిన తర్వాత ఒక స్థితిలో ఎప్పుడో ఒకసారి మన జ్ఞానోదయం అవుతుంది. ప్రపంచంలో ఉండే వాటిని వెతికినంత కాలము అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. మనము యజ్ఞం అనేటువంటి కుటుంబంలో ఇప్పుడు కట్టెలు వేస్తుంటే అక్కడ మంట మండుతుంటే, అసంతృప్తి అనే మంట మండుతుంటే, దాన్ని చల్లార్చడానికి ఇంకొంచెం కట్టెలు కనుక వేసినట్లయితే మంటలు పెరుగుతాయి కానీ తగ్గవు. కాబట్టి ఇంకెక్కడో ఇంకొక చోట శాశ్వతంగా నాకు సంతృప్తిని ఇచ్చేది ఒకటి ఉంది అని చెప్పి తెలుసుకొని దానికోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, ప్రాపంచిక సుఖాలు వదిలిపెట్టి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, అప్పుడు అన్నీ నీకు తప్పుతాయి. అందుకని ఆ అన్వేషణ మాత్రం చేస్తూనే ఉండాల్సింది. అసంతృప్తి ఉండడం మన మంచి కోసమే, అదేం చెడ్డ లక్షణం కాదు. ఓకేనండి. ఎనీబడి? ఎనీ అదర్ క్వశ్చన్స్? మిగతా వాళ్ళు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. నేను ఒక చిన్న సజెషన్ ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. రేపు 21వ తేదీ శనిగ్రహము, గురుగ్రహము అత్యంత సమీపంగా వస్తారు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. మనం నైట్ దిగ్గిన సాయంత్రం పూట కనుక చూసినట్లయితే 21వ తేదీ, 21 ముందు కూడా కనిపిస్తుంది, 1920లో కూడా ఆ 2 గ్రహాలు దగ్గరికి రావడం చూడొచ్చు. అవి దాదాపు నక్షత్రాలను మాదిరి ఉంటాయి. నక్షత్రాలకు తారలకు తేడా ఇప్పుడు మీకు తెలుసు. ఆ 2 నక్షత్రాలు కాదు, తారలే. అవి దాదాపు ఎంత దగ్గరగా వస్తాయంటే 2 కలిసిపోయినంతగా మనకి 21వ తేదీ కనిపిస్తుంది. దీనివల్ల ఒక మైనస్ పాయింట్ ఏమిటంటే, గురువు స్వతహాగా మంచివాడే, అడ్వైజ్ ఇస్తాడు. ఆయనేం పెద్ద కార్యక్రమం చేయకపోయినా గురువు చేసే కార్యక్రమాలను చేస్తాడు. కానీ ఆయన శని గ్రహంతో కలగడం వల్ల, గురువు అన్నిటికంటే పెద్ద గ్రహం, ఆ శని గ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువై వచ్చే 3 నెలల పాటు అనేక రకమైన తీవ్ర సమస్యలను ప్రపంచంలోని అన్ని దేశాలు ఎదుర్కోవాలి. అయితే ఇది కూడా శిక్ష కాదు, శిక్షణ మాత్రమే. ఎవరైతే శిక్షణని గ్రహిస్తారో వాళ్ళు తొందరగా మేల్కొంటారో, ఇది శిక్ష అని చెప్పి కోపాన్ని పెంచుకుంటారో వాళ్ళు మాత్రం ఎప్పుడు బయటపడడానికి సాధ్యం కాదు. ఇది మైనస్ పాయింట్. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. ఎవరైతే ఈ గురు శని సంయోగ సమయంలోన ఆ రోజంతా కూడా ఏదైనా ఒక నామం, ప్రత్యేకించి రామనామం కానీ, అది కాదు దూరపోతే మీకు మనసుకు నచ్చిన నామం కానీ, భగవంతుడి మీద కనుక ఆ రోజంతా దృష్టిని ఉంచి ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయాలని, ఎందుకంటే మీకే అర్థమవుతుంది అది. ఆ రోజు మాత్రం తప్పనిసరిగా 21వ తేదీ ఎగ్జాక్ట్ గా మనకు వచ్చే సోమవారం రోజున అది మొదలవుతుంది. ఎందుకంటే సోమవారం రోజుకి మీరు మధ్యలో అటెండ్ కాకపోతే తెలుసుకోకపోతారని ఈ రోజు చెప్తున్నాను. మళ్ళీ నేను గురువారం, శుక్రవారం కూడా దీన్ని రిపీట్ చేస్తాను. సోమవారం రోజు మాత్రం పొద్దున్నే
తలంటి స్నానం చేసేసి క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా తర్వాత కూడా వీలైనంత వరకు ఏదో ఒక నామాన్ని చాలా గట్టిగా పట్టుకోండి. రాబోయేటువంటి 3 నెలలు కొంచెం గడ్డు కాలమే. ఈ గడ్డు కాలం నుంచి బయట పడాలనుకున్నా, లేక ఈ ఇద్దరు సమయం కలిగే మంచి ఫలితాన్ని పొందాలనుకున్నా కూడా ఒకటే మార్గం, ఏదైనా సరే నామస్మరణ. ఈ ఈ గురు శని గ్రహాల సమ్మేళనం వల్ల మనవాళ్ళు ఇంకా చెప్పలేదు, ఎందుకో తెలియదు, కానీ దీని గురించి జరిగే చెడు చెప్పడం లేదు, ఇంకా మంచి కూడా చెప్పడం లేదు. దాదాపు శాస్త్రవేత్తలు మూగపోయి ఉన్నారు. కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి ఒక 5-6 మంది అస్ట్రాలజర్స్ ఒక కొత్త విషయాన్ని చెప్పినారు. ఈ టైంలో మనం 5th డైమెన్షన్ నుంచి సహాయం మనకు అందుతుందంట. మనం ఉండేది 3rd డైమెన్షన్ లో ఉన్నాము. పొడవు వెడల్పు మందం అనేటువంటి 3rd డైమెన్షన్ లో ఉన్నాం. 3rd డైమెన్షన్ లో వాళ్ళకి 4th డైమెన్షన్ వాళ్ళు కనపడరు. అట్లాగే 2nd డైమెన్షన్ లో ఉంటోళ్ళకి 3rd డైమెన్షన్ లో ఉంటోళ్ళు కనిపించారు. 1st డైమెన్షన్ లో ఉంటోళ్ళకి 2nd and 3rd డైమెన్షన్స్ కనిపించవు. ఈ 4th డైమెన్షన్ అంటే కాలాన్ని కలిపి తెలుసుకోవడం, అంటే ముందేం జరిగిపోతుంది వెనకేం జరిగిందని తెలుసుకునేటువంటి శక్తి ఉండడాన్ని 4th డైమెన్షన్ అంట. తెలుసుకోవడం మాత్రమే కాకుండా అవసరమైనట్లయితే ముందుకు కానీ వెనక్కి కానీ నడవగలిగిన కెపాసిటీ, ప్రయాణం చేయగలిగిన కెపాసిటీ ఉండినట్లయితే దాన్ని 5th డైమెన్షన్ అంటారు. ఆ 5th డైమెన్షన్ కేవలం ఆ దేవతలకు మాత్రమే సాధ్యమైనటువంటి డైమెన్షన్. అటువంటి డైమెన్షన్ లో ఉండే వాళ్ళే మనకి ఇంతవరకు అమెరికాలో నివేద ఎడారిలోన ఒక శ్రీచక్రం 1 గంట లోపలే అది స్పష్టంగా కనిపించేట్టుగా నిర్మింపబడిందని చూసినాం. అట్లాగే ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన అంశం అమెరికాలో చుట్టుపక్కల జరుగుతూ ఉంది. మనకు నోటీస్కి ఇంకా రాలేదు, ఎందుకంటే అది జరగలేదు కాబట్టి. ట్రయాంగులర్ షేప్ లో ఉండేటువంటి 12 అడుగుల ఎత్తు ఉండేటువంటి దిమ్మెలు, కొన్ని ఇనుప దిమ్మలు, కొన్ని వెండి పూతతో ఉండేటివి, కొన్ని బంగారు పూతతో ఉండేటివి ఎక్కడి నుంచో హఠాత్తుగా ఎవరో తిరగని చోట ప్రత్యక్షం అవుతున్నాయి. అది కనుక్కున్న రోజు లేక మరుసటి రోజు మళ్ళీ మాయమైపోతున్నాయి. ఇంకో చోట ప్రత్యక్షం అవుతుంది, ఇంకో చోట ప్రత్యక్షమైంది మళ్ళీ అదే కాదు, ఇంకొక రకమైనది. లోపల బోలుగా ఉంటుంది. కార్డ్బోర్డ్ బాక్స్ ని ట్రయాంగులర్ షేప్ లో ఇట్లా కలిపినట్లయితే కనిపించేటట్టుగా అది అక్కడ ఏర్పడతా ఉన్నాయి. మీరు యూట్యూబ్ లో కావాల్సి వాటిని చూడొచ్చు. మనకు కూడా మన న్యూస్ ఛానల్స్ లో పెడతా ఉన్నారు. ఈ 5th డైమెన్షన్ వాళ్ళు మనకు సహాయం చేయడానికి ఆ రోజు నుంచి సిద్ధపడతారట. అయితే వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ మనం కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విజయవాడలో రేడియో స్టేషన్ ఉంది, అది వినాలంటే మనకు రేడియో కావాలి. రేడియో ఉన్నంత మాత్రం చాలా, దానికి ఎలక్ట్రిక్ లోపల బ్యాటరీ ఉండాలి, ఆన్ చేసుకోవాలి, మీడియం వేవ్ పెట్టుకోవాలి, విజయవాడ రేడియో స్టేషన్ కి ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేసుకోకపోయినట్లయితే ఉపయోగం ఉండదు. ట్యూన్ చేసుకునే ఏకైక మార్గం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క ఏదో ఒక నామాన్ని గట్టిగా పట్టుకొని, వీలైనంత రామనామాన్ని పట్టుకొని మనం స్మరణ చేస్తున్నట్లయితే క్రమక్రమంగా ట్యూనింగ్ జరిగి ఆ 5th డైమెన్షన్ లో ఉండేవాళ్ళు మనకు సహాయం చేయడానికి వస్తారు. అంటే ఒక రకంగా మనకు ఆధ్యాత్మిక ఈ ప్రాపంచికమైనటువంటి జ్ఞానం కాకుండా పారమార్థికమైన జ్ఞానాన్ని వాళ్ళు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మనం వాడుకుంటామా లేదా, అది తెలుస్తుందా లేదా అనేది మన చేతిలో ఆధారపడింది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, 21వ తారీఖు ఇంకా ముందు నుంచే ప్రారంభించి నిరంతరం మనసును ప్రపంచం నుంచి కొంచెం పక్కకు పెట్టి అవసరమైనట్టు తప్ప ఆ పరమాత్మ మీద కనుక దృష్టి కేంద్రీకరించగలిగినట్లయితే, కేంద్రీకరించిన వాళ్ళకి, కోరుకున్న వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా మంచి ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంది. అంతేకాదు ఏదైనా దుష్ఫలితం వస్తుంటే దాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇదే ఏకైక మార్గం. ప్రకృతి తన యొక్క ఆధిపత్యాన్ని ఇప్పుడు నిరూపించుకోబోతుంది. ఒకసారి హెచ్చరించింది కానీ మనం పట్టించుకోలేదు. కాబట్టి నేనేదో చేసుకోగలుగుతాను, నాకు శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయని చెప్పినటువంటి మానవుడి యొక్క విరవిగతనాన్ని కూడా అది పోవడానికి సిద్ధంగా ఉంది. దీని మీద ఆల్రెడీ అభిజ్ఞానంలో ఒక వీడియో చేసినాడు. అతను మాత్రం ప్రత్యేకించి మనస్సుని, పరమాత్మను గట్టిగా నమ్మండి, మనసును కేంద్రీకరించడం చెప్పినాడు. మాంసాహారాన్ని పూర్తిగా పక్కకు పెట్టమని చెప్పినాడు. వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే తీసుకోమని చెప్పినాడు. టీకా మీద దయచేసి ఆధారపడవద్దు అని కూడా చెప్పినాడు. దాని నుంచి వచ్చే ఫలితం కంటే కూడా ఫలితం వస్తుంది లేదు కూడా ఇంక డెఫినెట్ తెలియదు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేటట్టుగా ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది టీకాలు తీసుకున్న వాళ్ళకి అమెరికాలో బెల్స్ ఫాల్స్, అంటే ఒక పక్క అట్లా వంగిపోయినట్టుగా పక్షవాతం, ముఖ పక్షవాతం అంటారు, అటువంటిది వస్తూ ఉంది. కాబట్టి టీకాలతోటి ఈ పరిస్థితి చక్కదిద్దబడుతుందని చెప్పి నమ్మకం మాత్రం పెట్టుకోవద్దు, పరమాత్మ మీద మాత్రమే నమ్మకం పెట్టుకోమని చెప్పన్నాడు. ఇదే సంగతి ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుంది. నీ చేతిలో ఏమి లేదు, అంతా నా చేతిలో ఉందన్న సంగతి ఒకసారి మనకు అవగతం చేయడం కోసమే
ప్రకృతి ఇప్పుడు ఇవ్వబోతున్నది శిక్ష కాదు, శిక్షణ మాత్రమే అని గుర్తుపెట్టుకొని దయచేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. 21వ తారీఖు నుంచి వివరాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. భగవన్ నామాన్ని గట్టిగా చేసుకోండి. అది మంచిని ఇస్తుంది, చెడుని రాకుండా చేస్తుంది. 2 రకాలుగా మనకు ఉపయోగపడుతున్న సంగతి దయచేసి అందరినీ హెచ్చరించండి. మీకు వీలైతే ఆ వీడియోస్ చూడండి. ఆ పిల్లర్స్ వచ్చినటువంటి వీడియోస్, అభిజ్ఞ ఆనంద్ యొక్క వీడియోస్, అట్లాగే 21-12-2020 అని కనుక యూట్యూబ్ లో మీరు టైప్ చేసినట్లయితే ఫారిన్ కంట్రీస్ లో ఉండే అస్ట్రాలజర్స్ ఈ 5th డైమెన్షన్ గురించి చెప్పినవి కూడా మీకు కనిపిస్తాయి. దయచేసి ఓపికన్న వాళ్ళు చదివి అర్థం చేసుకోండి. మిగిలిన వాళ్ళకి మాత్రం వీలైనంత వరకు తెలిసిన వాళ్ళకి నామజపం క్రమం తప్పకుండా చేసుకోమని చెప్పండి. ఎనీ అదర్ సజెషన్? ఓకేనండి. విల్ కాల్ ఇట్ యాజ్ ఎ డే. ఓకే. సర్వం కృష్ణార్పణం. సర్వం కృష్ణార్పణం. వచ్చారు గురువు గారు వచ్చారు. నమస్కారం అండి. మీకోసం మీకు ఇంకో శిష్యుడు తయారయ్యండి ఇప్పటి నుంచే. ఎక్కడండి? అయ్యారు మా ఇంట్లోనే. మా మనవడు మీ ప్రోగ్రామ్ ఏంటంటే తలకాయ చూపు మార్చట్లా, మీకోసం అలాగే చూస్తున్నాడు. ఇప్పుడే లోపల స్నానానికి వెళ్ళాడు. అరగంట సేపు కూర్చోండి అలాగా మీరు చెప్తుండే. చాలా సంతోషం అండి. 5 రోజులు కలిసి మనం అదే మీరు ఈ కార్యక్రమాల్లో లేదు సార్, మీ దర్శనం మాకు దొరకలేదు. సరే అండి. సర్వం కృష్ణార్పణం. సర్వం కృష్ణ. లక్ష్మీనారాయణ గారు సార్, ఒక చిన్న డౌట్ అండి. జపం చదివేటప్పుడు మనసులో చదువుకున్నా పర్లేదా, అది గట్టిగానే చదవాలంటారు? అంటే అదే పరిణామ జపం కానీ ఏదైనా మనసులోనే బయట గట్టిగా చదివేదానికంటే పెదాలు మాత్రమే కదులుతూ మనకు మాత్రం వినపడ్డట్టు చదివేది 10 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. పెదాలు కూడా కదలలోనే అనుకునేది ఇంకా 10 రెట్లు ఫలితం ఎక్కువ ఇస్తుంది. కాబట్టి మౌన జపమే చాలా ఉత్తమమైనది. అది 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది బయట చదివేదానికంటే. బయట వద్దు, అంతర్ముఖమై ఏదైనా పని చేసుకుంటా ఉండండి. మనసును మాత్రం వీలైన సేపు నామజపం మీద ఉంచండి. ఓకే. అంటే నేను బయటికి చదివితే మళ్ళీ పక్క వాళ్ళకి ఇబ్బంది ఏమని నేను మనసులో చదువుతున్నా, అది అన్న ఇబ్బంది ఏమనుకుని అలా అయితే సరైన ఎఫెక్ట్ ఉండదేమనుకున్నా. చదవాల్సింది ఇంత ఉనిపే ఒకసారి నేను క్లారిఫై చేశాను. బయట చేసేది అంటే మనం ఏదో జపమాల పట్టుకొని చేసేది, గట్టిగా చదివేది కాయకం. అది కాయకం కాకుండా మానసికం కనుక చేసినట్లయితే ముందు మంత్రం అంటే మెల్లిగా మనకు మాత్రం వినపడేట్టుగా చేసేది. దానికంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చేది. పెదాలు కదులుతాయి కానీ శబ్దం మాత్రం బయటకు రాకూడదు. అది కూడా పెదాల కదలికి కూడా మానేసి పూర్తిగా అంతర్ముఖమై చేసుకోవడం అనేది అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించాల్సిన అవసరం ఏమీ లేదు. మీ వరకు మీరు చేసుకోండి. అవతల ఎవరిని గట్టిగా చదువుతుంటే వాళ్ళకి ఇదే సంగతి చెప్పండి. గట్టిగా చదువుకున్న దానికంటే మనసులు చదువుకునేది ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఎంత సూక్ష్మం అయితే అంత ఎక్కువ ఫలితం అని చెప్పండి వాళ్ళకు. ఓకే సార్. థ్యాంక్ యూ. సర్వం కృష్ణార్పణం. ఓకే సార్.